వామ్మో వారనాయనో ఏం సినిమారా ఇది. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వచ్చింది, మోస్ట్ బ్రూటల్ మూవీ ఇది. జస్ట్ 2 గంటల సినిమా, షాక్ మెంటల్ తెప్పిస్తుంది. మార్కో మూవీ కథ విషయానికి వచ్చేసినట్లయితే చాలా సింపుల్. మార్కోకి ఒక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ ని కొంతమంది చంపేస్తారు, బ్రూటల్ వేలో చంపడం జరుగుతుంది. ఎందుకు చంపారు అండ్ మోర్ ఓవర్ మనోడు అంటే మన ప్రొటాగనిస్ట్ హీరో వాళ్ళని ఎలా చంపాడు, రివెంజ్ ఎట్లా తీసుకున్నాడు అనేది, అది కూడా దట్టు ఇన్ బ్రూటల్ వేలా ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది మీరు మూవీలో చూస్తారు. సినిమాలో ఒక నెగిటివ్ ఉంది. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకునే ముందు ఒక నెగిటివ్ చెప్తాను. ఆ నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ 45 మినిట్స్ ఎంత స్లో ఉంటుందంటే, అరే ప్రతి ఒక్కటి అసలు ఎలివేషన్స్, అసలు కేజీఎఫ్ మూవీ ఎట్లయితే వచ్చిందో ఆ కేజీఎఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సినిమాలో అదే వాడేస్తున్నారు. మనిషి వస్తాడు, మనిషి సిగరెట్ పట్టుకొని వస్తాడు, ఆ ఎలివేషన్ పొగ అదే ఉంటుంది. ఇంకా మ్యూజిక్ అయితే అది దరిద్రమైన మ్యూజిక్. ఆ 45 మినిట్స్ అసలు ఎందుకు వచ్చిండ్రా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకుందాము. ఇంటర్వెల్కి ముందు ఒక ఫైటింగ్ ఉంటుంది, ఫారెస్ట్లో ఒక ఫైటింగ్ సీన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఒక్కసారి జై అని ఇట్లా లేస్తుంది మనకి. ఎందుకంటే అందులో అబ్బా అసలు మనకి కిల్ మూవీ ఉంది కదా, ఆ కిల్ మూవీ కూడా వనికి రాదు. కళ్ళు వీక్తాడు, కాళ్ళు చేతులు నరికేసుకుంటూ పోతుంటా ఉంటాడు. వామ్మో ఎంత వైలెన్స్. ఆ సినిమాకి ఒకడు పక్క నుంచి లేచిపోయిండు థియేటర్ బయటకి. నాకైతే అనిపించింది ఇంకా వాడు కక్కుకోనికే పోయిండు, వాటింగ్ వేసుకొనికే పోయిండు అనిపించింది. అంత బ్రూటల్ గా ఘోరంగా ఉన్నది. ఫైటింగ్ సీన్ చూస్తుంటా ఉంటే, ఆ నరకడం కానీ ఆ సిమ్టమ్స్ చూస్తుంటా ఉంటే మన హీరోవి ఒక సినిమా అయితే గుర్తుకొచ్చింది, హాలీవుడ్ మూవీ డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ అనే మూవీ ఉంది కదా, అందులో ఇంట్రో టైటిల్ కార్డ్ వాడే ముందు ఫైటింగ్ సీన్ జరుగుతుంది కదా, బ్యాంగ్ బ్యాంగ్ అనుకుంటా ఒక సాంగ్ కూడా వస్తుంటా ఉంటుంది. సేమ్ అదే లెవెల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇట్లా పడిపోయే గ్రాఫ్ జే అని లేస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. ఈ నుంచి అస్సలు సినిమా స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ లో అయితే ఇక మొత్తం ఇక ఫైటింగ్ సీన్స్ తోటే అయిపోతుంది. ఒక్కొక్కడిని అయితే నరక్కుంటా పోతూనే ఉంటాడు. వన్ టేక్ లోనే తీసిండేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మధ్యలో ఆడ మొగ చిన్నపిల్లోడు ముసలోడు ఎవ్వని చూడోడు వేసుకుంటా పోతూనే ఉంటాడు, నరుక్కుంటా పోతూనే ఉంటాడు. సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఎవడైతే నా పక్కన ఉన్నాడు ఆడు బయటకు పోయినని చెప్పినా కదా, అది మళ్ళీ లోపలికి వచ్చిండు మూతి తుడుచుకుంటా అనుకున్నాక ఇటు ఖచ్చితంగా కాకున్నాడని. ఒక్క 45 మినిట్స్ ఫస్ట్ హాఫ్లో బేరీ చేసినట్లయితే ఉన్ని ముకుందను ఆ నరకుడేంది అసలు. ఆ షెట్లెస్ అంటే షెట్ తీసేసిన తర్వాత బాడీ ఏక్సెక్ పత్తర్ ఫోడ్ లెక్కున్నాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఈ మూవీ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రము చిన్నపిల్లలు అండ్ ఎవరికైతే ఎక్కువ బ్రుటాలిటీ ఇవన్నీ నచ్చవో వాళ్ళు మాత్రం కొంత దూరం ఉండండి. ఎవరికైతే ఈ కిల్ సినిమా కానీ డెడ్పూల్ సిరీస్ అవి ఏవైతే ఫైటింగ్స్ యాక్షన్ సీన్స్ బ్రూటాలిటీ సీన్స్ నచ్చుతాయో వాళ్ళకు మాత్రం ఐ ఫీస్ట్ అనే చెప్పాలి ఈ మూవీ. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నాకైతే మూవీ ఫస్ట్ 45 మినిట్స్ బేరీ చేసినట్లయితే మిగతా అదంతా నెక్స్ట్ లెవెల్ అనిపించింది, నాకైతే నచ్చింది.